Welcome to the TollyTube. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ రంగులే కాదు, ఎవ్వరికీ కనిపించని వెలిసిపోయిన రంగుల జీవితాలు కొందరు నటీనటులివి. కష్టాలు ఎక్కువగా ఉంటే సినిమా కష్టాలంటూ జోకులేస్తూ ఉంటాం. కానీ సినిమా వాళ్ళు కూడా సాధారణ మనుషులే. వాళ్ళకి కూడా కష్టాలుంటాయని ఎన్నో సందర్భాల్లో చూశాం. వెండి తెరపై దశాబ్దాల పాటు వెలిగిపోయిన వారు కూడా చివరి రోజుల్లో కటిక దారిద్ర్యంలో మగ్గిపోయిన వారు ఎందరో. అటువంటి ఓ దీనస్థితిలో మునిగిపోయింది మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన విజయలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది. కన్నడలో నాగమండల, సూర్యవంశ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి హనుమాన్ జంక్షన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అర్జున్ జగపతి బాబు చెల్లెలుగా నటించింది. కాగా ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఇక శ్రీహరి సరసన పృథ్వీనారాయణ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో 1-2 సినిమాలు చేసినా కన్నడలోనే బిజీ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50 సినిమాల పైగా నటించిన విజయలక్ష్మి ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది. కాగా ఇప్పుడు బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కనీస ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె చెల్లెలు అభిమానుల్ని వేడుకోవటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఒకవైపు సినిమాలు లేకపోవటం, మరోవైపు ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేయటం వల్ల విజయలక్ష్మి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. అయితే సడన్ గా విజయలక్ష్మి బీపీ లెవెల్స్ పెరిగిపోవడంతో బెంగళూరులోని మల్లయ్య హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. మరి కొన్నాళ్లు ట్రీట్మెంట్ చేయవలసి ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు విజయలక్ష్మి దగ్గర హాస్పిటల్స్ బిల్స్ కట్టేందుకు డబ్బులు కూడా లేవని, సహాయం చేయండి ఆమె సోదరి ఉషాదేవి అభిమానుల్ని కోరటం ఇప్పుడు అందరినీ కంట తడిపెట్టిస్తోంది. గత వారం మా అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించాం. ఉన్న డబ్బు మొత్తం ఆమె ట్రీట్మెంట్ కి ఖర్చు చేశాం. ఇప్పుడు మా అక్క విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. దయచేసి అభిమానులు, సినీ ఇండస్ట్రీ మా అక్కను ఆదుకోండి అని సహాయం కోరింది విజయలక్ష్మి చెల్లెలు ఉషాదేవి. కాగా విజయలక్ష్మికి సహాయం చేసేందుకు కన్నడ ఫిలిం ఛాంబర్ సభ్యులు ముందుకు వచ్చారు. కన్నడ ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి హరీష్, ఫిలిం ఛాంబర్ సభ్యులు ఆసుపత్రికి స్వయంగా వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకొని ఆర్థిక సహాయం కూడా అందించారు. ఏది ఏమైనా విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.